రెవెన్యూ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. బ్రిటిష్ కాలం నాటి భూ పట్టాలను స్కానింగ్ చేసి అంతర్జాలంలో ఉంచాలనే సంకల్పానికి అధికారుల నిర్లక్ష్యం తూట్లు పొడుస్తోంది. సర్వే నెంబర్ల వారీగా డిజిటలైజేషన్ చేస్తామని ఒప్పందం చేసుకున్న సంస్థ మధ్యలోనే చేతులెత్తేయడంతో ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన హద్దులతో ప్రస్తుతం అనేక భూ వివాదాలు వస్తున్నాయని గ్రహించింది. సివిల్ కోర్టుల్లో ఏళ్ల తరబడి నడుస్తున్న కేసుల్లో ఎక్కువగా భూ తగాదాలే ఉన్నాయని గుర్తించింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రతి రైతుకు భూపటం అందుబాటులో ఉంచి భూమి కొలతలు, ఫీల్డ్ మ్యాప్ బుక్ (FMBలు) అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. భూపటాలు స్కానింగ్ చేయడం ద్వారా డిజిటలైజేషన్ చేసి రైతులంతా తమ భూమి పటాన్ని, కొలతలను అంతర్జాలంలో చూసుకునేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. వ్యవసాయ భూముల పటాలను సర్వే నంబర్ల వారీగా డిజిటలైజేషన్ చేయాలని చెప్పిన ప్రభుత్వం ఆ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆప్సాక్కు అప్పగించింది. ఈ సంస్థ సులభంగా చేయగలిగే పటాల వరకు డిజిటలైజేషన్ చేసేసి ఇప్పుడు నిధుల్లేవంటూ చేతులెత్తేసింది. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం మధ్యలోనే ఆగిపోయింది. అనంతపురం జిల్లాలో 19,000 పటాలు డిజిటలైజ్ చేయాల్సి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ 4.5 లక్షల్లో ఫిట్ అంటే అన్ని విధాలుగా కొన్ని బ్రిటిల్గా ఉంటాయి, తర్వాత ఎంసీ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని మిస్సింగ్ ఉంటాయి. ఇవన్నీ సుమారుగా ఒక 19,000 అనేటువంటి చేయకుండా ఉన్నాయి జిల్లాలో. ఆ 19,000 అనేటువంటిది బ్యాలెన్స్ ఉంది. ప్రజెంట్ అప్స్రాక్ అనేటువంటిది విత్డ్రా అయ్యారు. కాబట్టి విత్ డిపార్ట్మెంట్తో ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకటి, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్తోని CCLA గారితో మాట్లాడి ఫర్దర్ సమ్ మోర్ టైం అనేటువంటి తీసుకుని ఆ 19,000ని మాకు ఒక 15 days ఒక 1 month అనేటువంటి తీసుకున్నాక అనేటువంటి బ్యాలెన్స్ కంప్లీట్ చేయగలం. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల భూపటాలు డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించగా 90% పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. వీటిలోనూ చాలా పటాల్లో సవరణలు చేయాల్సి ఉంది. ఈ పటాలు సరిగా ఉన్నాయో లేదో అనేదాన్ని సర్వేశాఖ నిపుణులు పరిశీలించాల్సి ఉండగా ఆ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల మీసేవా కేంద్రాల్లో రైతులకు అందుబాటులోకి రావాల్సిన భూముల FMBలు అంతర్జాలానికి చేరలేదు. సిబ్బంది కొరత వల్లే పనులు చెయ్యలేకపోతున్నామని అనంతపురం జిల్లా సర్వేశాఖ అధికారులు అంటున్నారు. అంటే ఈ జిల్లాలో ఏ జిల్లాలో లేనట్ల 3 విధాలుగా ఉన్నాయి. సింపుల్ ట్రయాంగులేషన్ సిస్టము, DNO సిస్టము, బ్లాక్ మ్యాప్ సిస్టమ్. బ్లాక్ మ్యాప్ సిస్టమ్ ఏమంటే దాంట్లో డయాగ్నల్స్ ఉండవు అనమాట. అది ప్లాట్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి దాంట్లో ఆరితేరిన నిష్ణాతులైనటువంటి 3-4 మాత్రమే చేయగలుగుతారు. దాంతో కొంచెం డిలే అవుతుంది. దీంట్లో ఇంకా కొన్ని మిస్సింగ్, ఫేడెడ్, బ్రిటిల్ కండిషన్ ఉండేటివి మనం స్టేట్ ఆర్చిస్లోనూ అక్కడ ఎతికిస్తున్నాము. అంటే ఇప్పుడు మనకు దాదాపు 95 to 96% అయిపోయింది. ఇంక ఈ రిమైనింగ్ ఉంది. అడిగి మనం కనీసం అట్లీస్ట్ January 31st వరకన్నా మ్యాన్ పవర్ తీసుకుంటే చేయగలం. 25 మంది కన్నా ఇచ్చింటే 2 నెలల్లో మనం కంప్లీట్ చేస్తాం. January 31st వాళ్ళు మ్యాన్ పవర్ ఇస్తే కన్నా అయిపోతుంది. రాష్ట్రంలో ప్రతి భూకమతానికి భూదారు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. FMB డిజిటలైజేషన్ నిలిచిపోవడం ఈ లక్ష్యానికి గండి కొడుతోంది. ఈ సంస్కరణలను రెవెన్యూ అధికారులే నీరుగారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.